ఆసనాన్ని గురించి తెలుసుకుందాం. వీరుడెప్పుడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించాడు, పోరాటాన్ని సాగిస్తూనే ఉంటాడు, చిట్ట చివరకు విజయాన్ని సాధిస్తూనే ఉంటాడు. అదేవిధంగా మనం కూడా జీవితం అనేటటువంటి పోరాటంలో విజయాన్ని సాధించాలి అంటే మనకు ఆయుధం ఈ శరీరమే. ఈ శరీరం అనే ఆయుధాన్ని మనం సక్రమంగా ఉంచుకుంటేనే జీవితం అనే యుద్ధంలో మనం విజయాన్ని సాధించాలి. అలా ఈ శరీరాన్ని భద్రంగా ఉంచుకోవడం కోసం మనకు వీరభద్ర ఆసనం అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ వీరభద్రాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. ఈ వీడియోలో వీరభద్రాసనం యొక్క 4వ స్థితిని ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. మొదటగా మనం 2 చేతులను ఈ విధంగా నమస్కార ముద్రలో ఉంచి వేసి ఆ తర్వాత నెమ్మదిగా ఒక పాదాన్ని వెనక వైపు తీసుకుని వెళ్ళాలి. ఈ విధంగా దాదాపు మీటర్న్నర దూరం ఉండేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత మనం ఈ మోకాలను ఈ విధంగా బెండ్ చేయండి. ఈ పాదం ఈ మోకాలు 90 డిగ్రీస్ ఉండేటట్టుగా సాధ్యమైనంత వరకు చూసుకోండి. ఆ తర్వాత 2 చేతులను మనం ఈ విధంగా ఉంచండి. ముందర వైపు ఉన్నటువంటి కాలు యొక్క చేయి అరచేతి ఆకాశం వైపు చూసే విధంగా, రెండవ వైపు ఉన్నటువంటి చేయి అరచేయి నేలను చూసే విధంగా ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా రెండవ వైపు ఉన్నటువంటి చేతిని ఈ పాదం వైపు ఉంచేటట్టు తీసి ఆ తర్వాత ముందర వైపు ఉన్నటువంటి అరచేతిని పై వైపు తీసుకుంటాం. ఇక్కడ మోకాలు బెండ్ కాకుండా జాగ్రత్తగా చూడండి. నడుము భాగాన్ని ఉదర భాగాన్ని బాగా అనుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా యథాస్థితికి వచ్చేయండి. అదేవిధంగా మనం 2వ పాదంతో చేయవలసి ఉంటుంది. ఈ మోకాలని 90 డిగ్రీస్ ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత ఇక్కడ ఈ పాదం మనకు 90 డిగ్రీస్లో ఉండాలి. ఇక్కడ 2వ పాదం 45 డిగ్రీస్లో ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత నమస్కారం ముద్రలో నుంచి నెమ్మదిగా ఆ ముందర వైపు ఉన్నటువంటి కాలు యొక్క చేతిని మనం ఆకాశం వైపు చూసేలా ఉంచాలి. ఆ చేతిని 2వ వైపు ఉన్నటువంటి చేతిని మనం ఈ విధంగా నేల వైపు చూసే విధంగా ఉండాలి. ఆ తర్వాత 2వ వైపు ఉన్నటువంటి చేతి నెమ్మదిగా ఈ వెనుక వైపు ఉన్నటువంటి కాలుపై నుంచి నెమ్మదిగా ముందర వైపు ఉన్నటువంటి అరచేతిని చూస్తూ ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉంచండి. ఆ తర్వాత యథాస్థితికి ఈ విధంగా చేయడం మూలంగా మనకు కలిగే లాభాన్ని తెలుసుకుంటాం. ఈ విధంగా మీరు ప్రతినిత్యం వీరభద్రాసనాన్ని ఆచరించడం మూలంగా మన శరీరంలో తొడభాగంలో పిక్క భాగాల్లో ఏర్పడినటువంటి అధిక క్రొవ్వు మొత్తం తొలగిపోతుంది. ఉదర సమస్యలు తొలగిపోతాయి, జననేంద్రియ సమస్యలు తొలగిపోతాయి, సంతానానికి ఏర్పడ్డ అవరోధాలన్నీ తొలగిపోతాయి, జీర్ణాశయ సమస్యలు తొలగిపోతాయి, మీకు నడుం భాగంలో పేరుకుపోయినటువంటి క్రొవ్వు మొత్తం తొలగిపోతుంది. ఇలా ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ వీరభద్రాసనంలో ఉన్నటువంటి 4 స్థితులను ప్రతినిత్యం ఒక్కొక్క స్థితిని 2-3 సార్లు ఆచరిస్తూ ఉండండి. మొత్తం 4 స్థితులను ఈ విధంగా ప్రతినిత్యం ఆచరిస్తూ ఉండడం మూలంగా మీకు ఎంతో అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీ చేతుల్లోకి వస్తుంది. ఈ వీరభద్ర ఆసనాన్ని ఆచరించడం మూలంగా జీవితం అనేటటువంటి యుద్ధంలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. నీకు ఆ వీరభద్రుడు ఆ శక్తిని అందిస్తాడు. ఈ వాస్తవాన్ని నమ్మండి. ప్రతి ఒక్కరం
మన బాధ్యతగా భావించి మన శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవడం మన కర్తవ్యంగా భావించి మనల్ని మనం బాగు చేసుకుందాం, మన భవిష్యత్ తరాలను బాగు చేద్దాం. ఆసనాలను సక్రమంగా సరైన పద్ధతిలో ఆచరిస్తే ఎంత పెద్ద ఆసనైనా మనం సాధించవచ్చు. కాబట్టి సాధన క్రమాన్ని నెమ్మదిగా పెంచుతూ ఉండండి. ఒకేసారి ఎక్కువగా చేసి ఆ తర్వాత నాకు శరీరం సహకరించడం లేదు, నాకు ఆసనాలు రావటం లేవు, ఇవన్నీ వేస్ట్, ఒక వాకింగే మంచిది అని అనుకోవాకండి. వెనకటి రోజుల్లో నడక అనేది జీవితంలో ఒక భాగంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో అదే ఒక వ్యాయామం అయిపోయింది. ఆ వ్యాయామాన్ని కూడా మనం అడ్డగోలుగా చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మన ప్రాచీనులు మనకు అందించినటువంటి ఈ దివ్యాౌషధాలైనటువంటి ఈ ఆసనాలను ఆచరించి మీ జీవితాన్ని మీరు బాగుపరచుకోండి. మహాద్భుతమైనటువంటి ఈ ఆసనాలే మన జీవితానికి వెన్ను దండ. ఈ ఆసనాలను మనం ఆచరించడం మూలంగా మన ప్రాచీనులు మన నుంచి ఆశించేది ఒకటి, మనల్ని మనం బాగుపరచుకోవడమే. వారు మనకిచ్చినటువంటి ఈ దివ్య ఔషధాలను మనం పాటిద్దాం, ఆచరిద్దాం, మనల్ని మనం బాగుపరచుకుందాం, మన భవిష్యత్ తరాలను బాగుపడతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.